చాలామంది ఏం చేస్తారంటే ఈ నంబర్స్ అన్నీ మల్టిప్లై చేస్తూ ఇది కింది నెంబర్స్ మల్టిప్లై చేసి ఆన్సర్ చేస్తారు. ఇలా చేసిన వాళ్ళకు 100 to 200% ఆన్సర్ తప్పు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్ మనం చెక్ చేయకపోతే ఖచ్చితంగా మనం తప్పు చేసిన వాళ్ళమే అవుతాం. సో ఎందుకు యూనిట్స్ అన్నీ ఒకసారి చూడండి. ఇక్కడేమో మీటర్స్ ఇచ్చినారు, ఇక్కడ సెంటీమీటర్స్, ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చినారు, ఇక్కడ సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ ఇచ్చినారు. అంటే ఇక్కడ మనం ఇచ్చిన మెజర్మెంట్స్ అన్నిటిని యూనిట్స్ అన్నిటినీ సేమ్లో ఉన్న తర్వాత మాత్రమే మనం క్యాల్కులేషన్ చేయాలి. అలా చేయకపోతే మనం 1000% మనం తప్పు చేస్తాం. 900 వస్తుంది అంటే మనకి ఇక్కడ వడ్డీ 900 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ 900 అని చెప్పి నువ్వు సేవ్ కొట్టి నెక్స్ట్ కొట్టకూడదు. ఎందుకంటే ఇది తప్పు. మనకు కావాల్సింది వడ్డీ కాదు, మొత్తము అమౌంట్ కనుక్కోవాలి. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. లేకపోతే చాలా చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాము. ఒక్కసారి నువ్వు టెట్లో తప్పు చేసిన అయినట్లయితే మళ్ళీ కొన్ని సంవత్సరాలు మనం డిఎస్సి కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. మనము 1 మిల్లీమీటర్లను సెంటీమీటర్లకు ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ స్కేల్ తీసుకోండి. మీకు ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఈ వీడియోలో మనం 2022 ఆగస్టు 21 మార్నింగ్ సెషన్లో ఇచ్చిన ఏపీ టెట్ 1 హెచ్జిటి క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కు మన ఈ వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే 100 to 200% ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దయచేసి మన ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్. ఇఫ్ వీ యాడ్ 1 more టు గ్రేటెస్ట్ 5 digit నెంబర్ వీ గెట్. 5 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపిన పొందు సంఖ్య. ఇప్పుడు మనం ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ చూద్దాము. సో స్మాలెస్ట్ 1 digit నెంబర్ ఈజ్ 1, గ్రేటెస్ట్ 1 digit నెంబర్ ఈజ్ 9. నెక్స్ట్ సో 2 అంకెల సంఖ్యల్లో చిన్న సంఖ్య 10, 2 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య 99. సో 3 అంకెల సంఖ్యల్లో చిన్న సంఖ్య 99 తర్వాత వచ్చేది 100. సో పెద్ద సంఖ్య 999. సో 4 అంకెల సంఖ్యల్లో చిన్న సంఖ్య 1000, పెద్ద సంఖ్య 9999. 5 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య అంటే ఇక్కడ 9991 ఒకటి కూడితే వచ్చేది 5 అంకెల సంఖ్య చిన్న సంఖ్య అవుతుంది 10,000. సో 5 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య 99,999. సో 99,999కి ఒకటి కూడితే వచ్చేదే లక్ష. ఈ లక్ష అనేది 6 అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య అవుతుంది. సో 6 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య ఏమవుతుందంటే 9,99,999 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం మనం ఒకసారి చూద్దాం. ఇఫ్ యూ యాడ్ 1 more టు ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్ అంటే ఇక్కడ 5 అంకెల పెద్ద సంఖ్యకు 1 కూడితే ఏమొస్తుంది అంటున్నారు. ఏమొస్తుంది? 1,00,000 వస్తుంది. సో ఈ లక్ష అనేది ఏంటి? ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? 6 అంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య అవుతుంది. సో కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఇంకా వేరే రకాలు కూడా అడగచ్చు. ఎలా అడగచ్చు అంటే వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్ ఈజ్ అని అడగచ్చు. అంటే 5 అంకెల పెద్ద సంఖ్యకు ఉత్తర సంఖ్య ఏది అని అడగచ్చు. అలా అడిగినా సేమ్ క్వశ్చన్ ఆన్సర్. లేదు ఇంకా అడగచ్చు వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ టు ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్ ఈజ్ అని అడగచ్చు. అంటే 5 అంకెల పెద్ద సంఖ్యకు తర్వాత వచ్చే సంఖ్య ఏది అన్నా కూడా సేమ్ ఆన్సర్. కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఇవన్నీ మనం నేర్చుకుంటే మనం ఎలా ఇచ్చినా ఆ క్వశ్చన్ మనం సాల్వ్ చేసేలాగా ఉండాలి. మనం ద సమ్ ఆఫ్ 4th multiple ఆఫ్ 9, 6th multiple ఆఫ్ 2 ఈజ్ 9 యొక్క 4వ గుణకము. సో 9 యొక్క 4వ గుణకం అంటే 9ని 4తో గుణించాలి. 9 4 36 ప్లస్ మొత్తం అన్నారు కాబట్టి కూడాలి. 2 యొక్క 6వ గుణకము. సో 2 × 6 2 6 12. సో 9 4 36 ప్లస్ 2 6 12. 36 ప్లస్ 12 2 కలిపితే 38 10 48. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 5 centimeters ఈజ్ ఈక్వల్ టు ఇన్ కిలోమీటర్. ఫస్ట్ ఇక్కడ మనం కిలోమీటర్కి ఎన్ని మీటర్లు రాద్దాము. సో 1 kilometerకి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. సో ఇక్కడ దీన్ని సెంటీమీటర్లకి కన్వర్ట్ చేద్దాం. 1000 ×
సో 1 మీటర్కు ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు. అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5. సో 1, 3, 4, 5 సెంటీమీటర్లు. అంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1,00,000 సెంటీమీటర్లు. అదే 1 సెంటీమీటర్లు ఏమవుతాయి? 1/1,00,000 కిలోమీటర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఈ 5 సెంటీమీటర్స్ మన కిలోమీటర్ రావాలి అంటే 1/1,00,000 కిలోమీటర్తో మనం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చేద్దాం. సో మల్టిప్లికేషన్ ఇది నథింగ్ బట్ ఇంటూ కాబట్టి డినామినేటర్ ఉంది కాబట్టి డివిజన్ చేసినా సరిపోతుంది. 5/1,00,000. సో ఇక్కడ డినామినేటర్లో ఎన్ని ఉన్నాయి? జీరోస్ 5 ఉన్నాయి. సో మనం 10తో కానీ 100తో కానీ 1000 కానీ 10,000 1,00,000 ఇలా నంబర్స్ మనం డివైడ్ చేసేటప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తూ అన్ని జీరోస్ డెసిమల్ మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. సార్ ఇక్కడ 5లో డెసిమల్ లేదు కదా సార్, మరి ఎక్కడుంది అన్నట్లు అంటే ఏదైనా ఒక నెంబర్కు డెసిమల్ లేకపోతే దాని నెంబర్కు రైట్ సైడ్ ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే నెంబర్ ఉంది. సో పాయింట్ రైట్ సైడ్లో ఉన్నట్లు, 2 పాయింట్ రైట్ సైడ్లో ఉన్నట్లు, 3కి రైట్ సైడ్ ఉన్నట్లు, ఇలా ఉన్నట్లు. ఇప్పుడు మనకు 5 కూడా ఈ రైట్ సైడ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్లో ఉన్న డెసిమల్ను మనం 5 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. 5 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఆల్రెడీ ఒక ప్లేస్ ఉంది ఇక్కడ 1. రిమైనింగ్ 4 ప్లేసెస్ మనకు కావాలి. 4 ప్లేసెస్ మనకు లేవు కాబట్టి జీరోస్ పెట్టుకుంటాం. సో 5 ఉంది ఇక్కడ, రిమైనింగ్ 4 ప్లేసెస్ జీరో పెట్టుకోవాలి. 1, 2, 3, 4. సో పాయింట్ ఇక్కడ రావాలి. సో డెసిమల్కు లెఫ్ట్ సైడ్ డిజిట్స్ ఏం లేవు కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం జీరో పెట్టుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 0.00005. అంటే 4 జీరోస్ ఉండాలి, తర్వాత 5 ఉండాలి. చూడండి ఇక్కడ 4 zeros 5. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? సో కింది వాణిలో సరి అయినది. 1 mm ఈక్వల్ టు 0.1 సెంటీమీటర్, 1 mm ఈక్వల్ 0.01 సెంటీమీటర్, 1 mm ఈక్వల్ టు 0.001 సెంటీమీటర్, 1 mm ఈక్వల్ టు 0.0001 సెంటీమీటర్. అంటే ఇక్కడ మనము 1 మిల్లీమీటర్లను సెంటీమీటర్లకు ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు స్కేల్ తీసుకోండి. మీకు ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మీరు స్మాల్ స్కేల్ ఇలా తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో మార్కింగ్ ఏముంటుంది? 0 ఉంటుంది. తర్వాత 1, 2, 3, 4, 5th మార్కింగ్ కొంచెం పెద్దగా ఉంటుంది. 6, 7, 8, 9, 10. సో 10th మార్కింగ్ 1 ఉంటుంది ఇక్కడ. అంటే 0 నుంచి 1 వరకు 10 స్మాల్ మార్కింగ్స్ ఉంటాయి. సో ఇలా ఈచ్ మార్కింగ్ను మనం చిన్న చిన్న మార్కింగ్ను 1 మిల్లీమీటర్గా చెప్తాము. అంటే ఇక్కడ 1 మిల్లీమీటర్ ఇలా ఎన్ని మిల్లీమీటర్లు అయితే ఇక్కడ 1 వరకు రావాలి, 10 అవ్వాలి. అంటే 10 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే మనకు 1 సెంటీమీటర్ అవుతుంది. మనం 1 మిల్లీమీటర్ ఈక్వల్ ఏం చెప్పొచ్చు మనం? 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఉన్న ఈ 10ను మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/10 సెంటీమీటర్ అవుతుంది. సో 1/10. సో ఇంతకుముందు లాస్ట్ ప్రాబ్లం చెప్పినాం మనం అంతకుముందు. సో ఎన్ని జీరోస్ ఉంటే లెఫ్ట్ షిఫ్ట్ డివిజన్ చేసేటప్పుడు సో జీరోస్ని బట్టే మనం డెసిమల్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. సో ఇక్కడ 10లో ఎన్ని ఉన్నాయి జీరోస్? 1 0 ఉంది. అంటే ఇక్కడ 1 ఒక రైట్ సైడ్ డెసిమల్ ఉన్నట్లు ఒక ప్లేస్ మాత్రమే మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయాలి డెసిమల్ను. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఆన్సర్ 0.1 సెంటీమీటర్ అవుతుంది. అంటే 1 mm ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ అన్నప్పుడు 0.1 సెంటీమీటర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ ఇన్ ఏ రెక్టాంగిల్. ఒక దీర్ఘ చతురస్రానికి గల రేఖీయ సౌష్ఠవాల సంఖ్య. ఫస్ట్ మనం దీర్ఘ చతురస్రం డ్రా చేద్దాము. ఏంటి సార్ రేఖీయ సౌష్ఠవ అక్షాలు అంటే ఏంటి సార్ అంటే ఏదైనా ఒక పిక్చర్ ఒక జామెట్రికల్ షేప్కు మనం ఇలా ఒక రేఖ గీస్తే ఆ రేఖ ద్వారా మనం ఆ షేప్ను మనం ఫోల్డ్ చేస్తే మడిస్తే లుక్ లైక్ 1 లాగా ఉండాలి. సో మనం ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రానికి ఇలా నిలువుగా రేఖీయ అక్షం మనం డ్రా చేయొచ్చు. సో ఇట్లా అడ్డంగా కూడా డ్రా చేయొచ్చు. సో మనం ఒక దీర్ఘ చతురస్రం మొత్తంగా ఎన్ని గీయచ్చు అంటే కేవలం 2 మాత్రమే గీయచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాస్ట్ ఆఫ్ 1 ton wheat ఈజ్ ₹25,800. దెన్ కాస్ట్ ఆఫ్ 275 kgs ఇన్ రూపీస్. సో 1 టన్ను గోధుమల ధర. ఇక్కడ ఫస్ట్ క్వింటాల్ చూద్దాం, దాని తర్వాత టన్ను చూద్దాము. 1 క్వింటాల్ ఈజ్ ఈక్వల్ టు 100 kgs. సో అదే 1 టన్ ఈక్వల్ టు
1000 కేజెస్. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమన్నారంటే ఒక టన్ను గోధుమల ధర అంటే టన్నుకి ఎన్ని కేజీలు చెప్పుకున్నాం 1000 కేజీలు అంటే 1000 కేజీల గోధుమల ధర 25,800 రూపాయలు అయితే 275 కేజీల గోధుమల ధర ఎంత అన్నది ఇక్కడ క్వశ్చన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 25,800 ఇంటూ 275 by 1000. సో 2 zeros get cancel. సో 258 ఇంటూ 275. సో ఇక్కడ మనం ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకు ఇలా వస్తుంది 70950. సో డినామినేటర్లో బై 10 ఉంది. సో 10 డినామినేటర్ 0 గెట్ క్యాన్సిల్ అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి ₹7,095 ఈజ్ అవర్ ఆన్సర్. కానీ ఇక్కడ మీరు ఆప్షన్స్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ₹7,095 అనేది లేదు, ఏముంది ₹70,950 ఉంది. సో ఆప్షన్స్ లేవు కాబట్టి నాకు తెలిసి ఈ క్వశ్చన్కు యాడ్ స్కోర్ ఇచ్చిండొచ్చు, ఎందుకంటే ఆన్సర్ లేదు కాబట్టి. సో అది ద రేషియో ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 1:1:2. దెన్ ఇట్స్ రేషియో ఆఫ్ సైడ్స్ ఆర్ లంబకోణ సమద్విబాహు త్రిభుజము. సో లంబకోణం ఉండాలి, సమద్విబాహు అంటే రెండు భుజాల కొలతలు సమానంగా ఉండాలి. సో ఇక్కడ ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి, ఇది హైపోటనస్ కర్ణం అవుతుంది. సో ఇప్పుడు కోణాల నిష్పత్తి 1:1:1 అన్నారు అంటే ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి 45 degrees. సో ఇక్కడ లంబకోణం అంటే మనకు అందరికీ తెలుసు 90 degrees అని చెప్పి ఇక్కడ మనం 90 అని రాయాల్సిన పని లేదు, జస్ట్ ఇలా స్క్వేర్ షేప్ పెడితే అది 90 degrees ఉన్నట్లు. అయినా భుజాల నిష్పత్తి అన్నారు. ఇక్కడ మనం సైన్ వాల్యూస్ తీసుకుందాం. సైన్ 45 degrees ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుందంటే సైన్ 45 degrees. సో 1/√2 ఈస్ట్. సో మళ్ళీ ఇంకో భుజం 45 degrees తీసుకుంటే ఇక్కడ కూడా 1/√2 అవుతుంది ఈస్ట్. నెక్స్ట్ 90 degrees ఉంది ఇక్కడ, సో ఆపోజిట్లో. సో ఇక్కడ 1 అవుతుంది, సైన్ 90 1. సో ఇక్కడ మనకు డినామినేటర్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 రేషియోస్కు అన్నిటికీ మనం √2తో మల్టిప్లై చేస్తే సో అప్పుడు √2 ఇంటూ 1/√2 ఇంటూ √2 ఇంటూ 1/√2 ఇంటూ ఈస్ట్ √2 ఇంటూ 1. సో √2 గెట్ క్యాన్సిల్, √2 గెట్ క్యాన్సిల్, √2 ఇంటూ 1. సో అప్పుడు 1:1:√2. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ ఇది మాకు అర్థం కాలేదు సార్ అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజ కోణాల నిష్పత్తి ఖచ్చితంగా సమద్విబాహు అంటున్నారు కాబట్టి రెండు కోణాలు సమానంగా ఉంటాయి. సో ఆ రెండు కోణాల సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు సమానం కాబట్టి సో రెండు కోణాలు సమానంగా ఉంటే రెండు భుజాలు కూడా సమానంగా ఉంటాయి. కర్ణము సమానంగా ఉండదు. దాన్ని మనం ఎలా చేయాలన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రెండు భుజాల నిష్పత్తి అంటున్నారు. అప్పుడు 1:1 అవుతుంది. అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఇక్కడ హైపోటనస్ ఎంత అవుతుందంటే √2 అవుతుంది. సో అలా గుర్తుపెట్టుకోండి చాలు మీరు. ఇఫ్ an article purchased for 4,000 and sold it with a profit of 10%, the selling price of the article is rupees. ఒక వస్తువుని 4,000 రూపాయలకు కొని 10% లాభంతో అమ్మిన విల ఎంత? ఇక్కడ చాలా సింపుల్. ఫస్ట్ 10% ఎంతనో మనం కనుక్కుంటే చేయొచ్చు. దీన్ని మనం 2 types చేయొచ్చు, 2 types చేద్దాం. ఫస్ట్ 10% ఆఫ్ 4,000. సో 10/100 ఇంటూ 4,000. సో 2 zeros గెట్ క్యాన్సిల్. 10 ఇంటూ 40, 40 10 400 అంటే ఇక్కడ మనకు లాభం ఎంత వస్తుంది 10% 400. సో అసలు ఎంత 4,000. సో 4,000 ప్లస్ 400 4,400. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. సో దీన్ని మనం ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు సార్ అంటే ఇప్పుడు ఒక వస్తువును 4,000 కొన్నారు అంటే ఇది 100% అవుతుంది. సో 100% ఈజ్ ఈక్వల్ టు 4,000 అయితే సో ఇప్పుడు దీన్ని 100% కొని 10% లాభంతో అమ్ముతున్నారు. ఆ లాభం ఎంత అయితే ఆ పర్సెంటేజ్ దాన్ని మనం కనుక్కోబోతున్నాం. అంటే 100కు 10% లాభం అంటే దీని వాల్యూ 110% అవుతుంది. దీని వాల్యూ మనం కనుక్కోబోతున్నాము. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేయొచ్చు చూడండి. సో 4,000 ఇంటూ 110/100. 2 zeros గెట్ క్యాన్సిల్. చూద్దాం. 40 ఇంటూ 110. సో 4,000 చేద్దాం మళ్ళీ. 4 11 44. సో ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఇంకో 0 ఉంది. సో 2 zeros పెడతాం. సో 4,400.
సో మనకి ఇలా చేసిన ఇదే ఆన్సరు, ఇలా చేసిన ఇదే ఆన్సరు. సో 4400 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 36 men can build a wall within 12 days, then 16 men can build the same wall in dash days. 36 మంది మనుషులు ఒక గోడను 12 రోజులలో కట్టగలరు. అదే గోడను 16 మంది మనుషులు డాష్ రోజులలో కట్టగలరు. అంటే ఇక్కడ 36 మంది మనుషులు 12 రోజులలో కడితే 16 మంది మనుషులు ఎన్ని రోజులు కడతారు? మనం ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్వశ్చన్ పేపర్లో ఇలాంటి మోడల్ ఒక క్వశ్చన్ ఇచ్చినారు. సో ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ మొదటి సెంటెన్స్లో ఇచ్చిన అంటే ఫస్ట్ సెంటెన్స్లో ఇచ్చిన మొదటి వాక్యంలో ఇచ్చిన 2 నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మల్టిప్లై చేయాలి. సో 36 × 12 బై రెండవ వాక్యంలో ఇచ్చిన నంబర్ను మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో అప్పుడే మనకు డేస్ వస్తాయి. సో ఇక్కడ మనకు 4 9 36, 4 4 16, 4 1 4, 4 3 12. సో 9 × 3 9 3 27. సో అంటే మనకు ఇక్కడ 16 మంది మనుషులు అదే గోడను ఎన్ని రోజులు కట్టగలంటే 27 రోజులలో కట్టగలరు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 2x + 3 = x - 4 దెన్ x = సో 2x + 3 = x - 4 అయినా x విలువ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి x విలువ కావాలి కాబట్టి రైట్ సైడ్లో ఉన్న ఈ వేరియబుల్ x మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. లెఫ్ట్ సైడ్లో ఉన్న +3ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో అలాగే ఇక్కడ 2x ఉంది 2x. సో రైట్ సైడ్లో ఉన్న +6 మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +x రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -x అవుతుంది. సో -x = సో ఆల్రెడీ రైట్ సైడ్ ఏం మిగిలిపోయింది -4. సో లెఫ్ట్ సైడ్ నుంచి మనం +3ని ట్రాన్స్ఫర్ చేస్తే రైట్ సైడ్కి వస్తే -3 అవుతుంది. సో 2x - x. సో 2xలో ఒక x సబ్ట్రాక్షన్ చేస్తే x అవుతుంది = -4 - 3 -7. సో x వాల్యూ -7 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 5x + 2 / 2x + 3 = 12/7 దెన్ x. సో ఇక్కడ మనకు x వాల్యూ కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు సింపుల్గా వస్తుంది చేద్దాము. సో 2 × 5x 7 × 5x 7 5 35x ప్లస్ 2 × 7 7 2 14 = 12 × 2 12 2 24x ప్లస్ 12 × 3 12 3 36. సో ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి కాబట్టి వేరియబుల్స్ జనరల్గా మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాము. సో రైట్ సైడ్లో ఉన్న 24x లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. లెఫ్ట్ సైడ్లో ఉన్న న్యూమరికల్ టర్మ్ +14 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో 35x మైనస్ సో +24 మనం ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ అవుతుంది. సో -24x = సో రైట్ సైడ్ 36 ఉంది +14 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -14 అవుతుంది. సో 35x - 24x 11x = 36 - 14 22. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 11తో క్యాన్సిలేషన్ చూడండి. 11 1 11 11 2 22. సో x = ఏమవుతుంది 2 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని మనం సింపుల్గా వెరిఫై చేయొచ్చు మనం చేసింది కరెక్ట్ ఆర్ రాంగ్ అని. ఎలా సార్ అంటే ఇక్కడ x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 5x అంటే మీనింగ్ ఏంటంటే 5 × 2 అని. సో 5 2 10 10 + 2 12. సో మనకు న్యూమరేటర్ వచ్చింది. డినామినేటర్ కూడా చూద్దాం ఒకసారి. 2 × x. సో x వాల్యూ 2 కాబట్టి 2 2 4 4 + 3 7. సో 12/7 ఈజ్ అవర్ ఆన్సర్. సో కరెక్ట్గా వచ్చింది. సో కాబట్టి మనకి వచ్చిన ఆన్సర్ 2 కరెక్ట్ అవుతుంది. GCD ఆఫ్ 25, 35, 45 and 55. సార్ GCD అంటే ఏంటి సార్ అంటే ఫుల్ ఫాము గ్రేటెస్ట్ కామన్ డివైజర్. దీన్ని మనం HCF అని కూడా చెప్పచ్చు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో గరిష్ట సామాన్య కారణాంకము, గసాబా అని కూడా చెప్పచ్చు దీన్ని, గరిష్ట సామాన్య భాజకం అని కూడా మనం చెప్పచ్చు దీన్ని. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్కు గసాబా ఏమవుతుంది అంటే వీటన్నిటిలో ఉన్న గరిష్ట సామాన్య కారణాంకం కనుక్కున్నప్పుడు అన్నిట్లో చూడండి వన్స్ ప్లేస్లో ఏముంది 5 5 5. 5 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది మనకు, ఏదైనా ఒక నెంబర్ని మనం డివైడ్ చేయాలి అంటే వన్స్ ప్లేస్లో 0 or 5 ఉండాలి. అంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి వీటన్నిటికీ గసాక ఆర్ గసాబా ఏమవుతుందంటే 5 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 pieces ఆఫ్ లెంత్ 2 3/5 meters and 3 3/5 3 3/10 meters cut off from a rope 11 meters long. Then remaining rope is. సో 11 మీటర్ల పొడవు గల తాడు నుండి 2 3/5 మీటర్లు మరియు 3 3/10 మీటర్ల పొడవు గల 2 ముక్కలుగా కత్తిరించిన మిగిలిన తాడు పొడవు. అంటే ఇక్కడ ఈ మొత్తం తాడు పొడవు నుంచి ఇవి 2 కూడి మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మిశ్రమ భిన్నాలు కాబట్టి ఈ మిశ్రమ భిన్నాలను మనం
అపక్రమ భిన్నంలోకి మార్చాలి. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే సో సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్. ఫస్ట్ ఇక్కడ స్టెప్ నెంబర్ 1 ఏంటంటే మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పి ఉన్నాము, కానీ మళ్ళీ చెప్తాము. సో ఫస్ట్ డినామినేటర్ నోట్ చేయాలి. దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే పక్కనే ఉన్న హోల్ నెంబర్ను డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. 2 × 5 2 5 10. ఈ 10 రావడానికి మనం మల్టిప్లై చేస్తున్నాం కదా, దీన్నే స్టెప్ నెంబర్ 2గా తీసుకుంటాం. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ఈ ప్రోడక్ట్కు న్యూమరేటర్ యాడ్ చేయడమే స్టెప్ నెంబర్ 3. సో 2 5 10 ప్లస్ 3 13. సో ఇది స్టెప్ నెంబర్ 3. వచ్చిన తర్వాత న్యూమరేటర్ 13 వేయాలి ప్లస్. సో డినామినేటర్ 10 10 3 30 30 ప్లస్ 3 33. సో న్యూమరేటర్ 33 వస్తుంది ఈక్వల్ టు. సో 5 10 ఉంది, డినామినేటర్ ఎల్సిఎం చేస్తే 10 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ 10 × 11 110 మైనస్ 5 అనేది ఈ ఎల్సిఎం 10ను 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో 2 × 13 13 2 26. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో 10 అన్నది 10ను 1 టైం డివైడ్ చేస్తుంది. 1 × 33 33. సో డినామినేటర్ 10 110 మైనస్ 6 ప్లస్ 3 9 2 ప్లస్ 3 5. అంటే 110లో 59 పోతే 51 అవుతుంది. సో 51/10 ఇది మనకు కావాల్సిన ఆన్సర్. కానీ ఇక్కడ ఈ ఆన్సర్ను మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి మనం మళ్ళీ డివైడ్ చేయాలి. అంటే ఒక ఇంప్రాపర్ ఇది అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నాన్ని మనం మిశ్రమ భిన్నంలోకి మార్చాలంటే డివైడ్ చేయాలి. సో 51 10తో డివైడ్ చేస్తే 10 5 50 సబ్ట్రాక్షన్. సో 51లో 50 పోతే 1 అవుతుంది. మరి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలి అన్నప్పుడు ఫస్ట్ న్యూమరేటర్ను హోల్ నెంబర్గా తీసుకోవాలి 5. రిమైండర్ శేషాన్ని మనం న్యూమరేటర్ లవంగా తీసుకుంటాము 1/. సో ఇక్కడ ఉన్న ఈ డివైజర్ను డినామినేటర్గా తీసుకుంటాము 10. సో 5 1/10 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. P = 2500, R = 12%, దెన్ టోటల్ అమౌంట్ ఆఫ్టర్ 3 years. అసలు 2500, వడ్డీ రేటు 12% అయిన 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తము. సో ఫస్ట్ ఇక్కడ మనం వడ్డీ కనుక్కుందాము. వచ్చిన వడ్డీని ఈ అసలుకు కూడితే వచ్చేదే మొత్తం అవుతుంది. సో ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. I = PTR/100 ఫార్ములా. సో మ్యాక్సిమం అందరికీ తెలుసు కనుక్కుంటాను. ఒకసారి మళ్ళీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. P అంటే ఇక్కడ అసలు ప్రిన్సిపల్ అంటాం మనం. T ఫర్ టైం కాలము. సో ఇక్కడ 3 సంవత్సరాలు. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు. వడ్డీ రేట్ అంటే ఇక్కడ మనకు 12%. సో అసలు తెలుసు 2500 ఇంటూ టైం 3 years 3 సంవత్సరాలు ఇంటూ వడ్డీ రేటు 12%/100. 2 zeros గెట్ క్యాన్సిల్. సో 25 ఇంటూ 3 ఇంటూ 12. సో 12 3 36. సో 25 ఇంటూ 36 మనం మల్టిప్లై చేస్తే 900 వస్తుంది. అంటే మనకి ఇక్కడ వడ్డీ 900 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ 900 అని చెప్పి నువ్వు సేవ్ కొట్టి నెక్స్ట్ కొట్టకూడదు. ఎందుకంటే ఇది తప్పు. మనకు కావాల్సింది వడ్డీ కాదు, మొత్తము అమౌంట్ కనుక్కోవాలి. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. లేకపోతే చాలా చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాము. ఒక్కసారి నువ్వు టెట్లో తప్పు చేసిన అయినట్లయితే మళ్ళీ కొన్ని సంవత్సరాలు మనం డిఎస్సి కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 900 అనేది వడ్డీ కాబట్టి మనకు అసలు మొత్తం రావాలంటే ఏమవ్వాలి? అమౌంట్ A = P + I. అంటే అసలు ప్లస్ వడ్డీనే మొత్తం అంటాం. అంటే ఇక్కడ మనకు 2500 ప్లస్ 900. సో మనం ఇవి రెండు కూడినట్లయితే 0 0 అంటే 3400 మొత్తం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. AB లైన్ డినోట్స్. సో ఇక్కడ ఇలా 2 సైడ్ ఏరో మార్క్స్ పెట్టి దాన్ని స్ట్రైట్ లైన్ అంటాము. ఫస్ట్ ఇచ్చిన 4 ఆప్షన్స్ మనం అనలైజ్ చేద్దాము. దాని తర్వాత మనకు కావాల్సిన ఆన్సర్ మనం చూద్దాం. స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే ఒక లైన్ సెగ్మెంట్ను బోత్ సైడ్ ఎన్లెస్గా ఇలా ఎక్స్టెండ్ చేస్తే వచ్చేది లైన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దీస్ 2 పాయింట్స్ PQ. సో దీన్ని మనం మ్యాథమెటికల్ PQ స్ట్రైట్ లైన్స్ మళ్ళీ ఇక్కడ మనం స్మాల్ లెటర్తో డినోట్ చేస్తాం. స్మాల్ P, స్మాల్ Q, స్మాల్ R, స్మాల్ S అలా. అదే పాయింట్స్ అయితే క్యాపిటల్తో డినోట్ చేస్తాం. ఇది కూడా నేర్చుకుందాం ఇక్కడ. సో నెక్స్ట్ ఈ PQ లైన్ మనం మ్యాథమెటికల్గా ఎలా డినోట్ చేస్తాము అన్నప్పుడు PQ పైన స్ట్రైట్ లైన్ షేప్ పెట్టాలి. సో PQ లైన్. సో మనకు AB లైన్ అని ఇచ్చినారు. సో కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ రిమైనింగ్ చూద్దాం. లైన్ సెగ్మెంట్ అన్నారు. సో లెట్స్ టేక్ A and B are any 2 points. The line joining any 2 points. రెండు
బిందువులను కలిపే రేఖ లేదా రెండు బిందువులను కలిపే మార్గాన్ని మనం లైన్ సెగ్మెంట్ రేఖాఖండం అంటాము. సో దీన్ని మనం మ్యాథమెటికల్ ఎలా డినోట్ చేస్తామంటే ఏబీ పెట్టి పైన ఆ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సేప్ పెట్టాలి. సో ఇది ఏబీ లైన్ సెగ్మెంట్, ఏబీ రేఖాఖండం. నెక్స్ట్ సరళ రేఖ, ఒక లైన్ అన్నా స్ట్రైట్ లైన్ సేమ్. సో రేఖ అన్నా సరళ రేఖ అన్నా రెండింటికి సేమ్, ఇది ఆన్సర్. కిరణం అన్నారు. సో ఒక లైన్ సెగ్మెంట్ ఏదైతుందో ఈ లైన్ సెగ్మెంట్ను ఒక సైడ్ ఎండ్లెస్గా ఎక్స్టెండ్ చేస్తే వచ్చేదే రే కిరణం అవుతుంది. సో లెట్స్ టేక్ ఎల్ఎం అని చెప్పినప్పుడు ఈ కిరణాన్ని, అంటే ఈ కిరణానికి తొలి బిందువు మాత్రమే ఉంటుంది, అంటే ఒక సైడ్ మాత్రం ఎండ్ పాయింట్ ఉంటుంది, రెండో సైడ్ ఉండదు. సో దీన్ని మనం ఎలా మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేస్తామంటే ఎల్ఎం రే, అంటే ఒక సైడ్ మాత్రం మనం యారో మార్క్ నోట్ చేస్తే సరిపోతుంది. The box is 1.8 meter long, 90 centimeters wide, 90 centimeters height. Soap cakes of measurements 6 centimeters, 4.5 centimeters, 40 millimeters are to be packed in the box. Then the number of cakes can be packed in each box. ఒక పెట్టె యొక్క పొడవు 1.8 మీటర్లు, వెడల్పు 90 సెంటీమీటర్స్, ఎత్తు 60 సెంటీమీటర్లు. పెట్టెలో అమర్చే సబ్బు యొక్క కొలతలు 6 సెంటీమీటర్లు, 4.5 సెంటీమీటర్లు, 40 మిల్లీమీటర్లు. అయినా పెట్టెలో పెట్టే సబ్బుల సంఖ్య. చాలామంది ఏం చేస్తారంటే ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేస్తూ ఈ కింది నెంబర్స్ మల్టిప్లై చేసి ఆన్సర్ చేస్తారు. ఇలా చేసిన వాళ్ళకు 100 to 200% ఆన్సర్ తప్పు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్ మనం చెక్ చేయకపోతే ఖచ్చితంగా మనం తప్పు చేసిన వాళ్ళమే అవుతాం. సో ఎందుకు యూనిట్స్ అన్నీ ఒకసారి చూడండి. ఇక్కడేమో మీటర్స్ ఇచ్చినారు, ఇక్కడ సెంటీమీటర్స్, ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చినారు, ఇక్కడ సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ ఇచ్చినారు. అంటే ఇక్కడ మనం ఇచ్చిన మెజర్మెంట్స్ అన్నిటిని, యూనిట్స్ అన్నిటిని సేమ్లో ఉన్న తర్వాత మాత్రమే మనం క్యాల్కులేషన్ చేయాలి. అలా చేయకపోతే మనం 1000% మనం తప్పు చేస్తాం. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం. సో కాబట్టి 1.8 మీటర్స్. సో ఒక మీటర్కు మనకి ఎన్ని సెంటీమీటర్లు? 100. సో కన్వర్ట్ చేస్తున్నాము ఇంటూ 90 సెంటీమీటర్స్ ఇంటూ 60 సెంటీమీటర్స్ బై, సో డినామినేటర్ 6 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 40 మిల్లీమీటర్స్. సో మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ అవుతాయి. అదే 40 మిల్లీమీటర్స్ ఎన్ని సెంటీమీటర్స్ అవుతాయి? 4 సెంటీమీటర్స్ అవుతాయి. సో 4 వేద్దాం ఇక్కడ. నెక్స్ట్ మనం ఇక్కడ సింప్లిఫై చేయొచ్చు. 6 1 జా 6, 6 10 జా. నెక్స్ట్ బోత్ న్యూమరేటర్ డినామినేటర్లో సింగిల్ డిజిట్ తర్వాత 1 డిజిట్ తర్వాత డెసిమల్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి మనం సింప్లిఫై చేయొచ్చు 9 టేబుల్లో. 9 2 జా 18, 9 5 జా 45. నెక్స్ట్ 5 1 జా 5, 5 2 జా 2 ఇంటూ 2 4 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఏముంది? 100 ఇంటూ 90. సో 100 ఇంటూ 90 9000. సో ఇక్కడ మనకు ఆ పెట్టెలో మొత్తం ఎన్ని సబ్బులు మనం పెట్టచ్చు అంటే 9000 సబ్బులు పెట్టచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ వాట్ టైమ్ రూపీస్ 12,600 at 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి అమౌంట్ ఆఫ్ 15,624. సో 12,600 రూపాయలు 9% వడ్డీ వంతున మొత్తం 15,624 రూపాయలు ఒకటకు ఎంతకాలం పట్టున అంటున్నారు. అంటే ఇక్కడ మనకు అమౌంట్ ఇచ్చినారు. ఎంత ఇచ్చినారు? 15,624. సో మనకు వడ్డీ రావాలి అంటే, ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం అమౌంట్ ఏ ఈక్వల్ టు P+I ఫార్ములా నుంచి మనం సింప్లిఫై చేసి చేయొచ్చు. చూద్దాం ఇక్కడ. సో 15,624 ఈక్వల్ టు అసలు ఎంత? 12,600 ప్లస్ వడ్డీ. సో ఇక్కడ మనకు వడ్డీ రావాలి అంటే ఇవి రెండు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో 15,624 మైనస్ 12,600. సో లేదా మీరు డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ P అని కూడా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇలా చేసినప్పుడు మనకు రూపీస్ 3,024 మనకు వడ్డీ వస్తుంది. అంటే ఇక్కడ మనకు అసలు తెలుసు, వడ్డీ శాతం తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు. దీంతో మనం టైం కనుక్కోవచ్చు. సో ఏ ఫార్ములా? సింపుల్ ఇంట్రెస్ట్ I ఈక్వల్ టు PTR/100 ఫార్ములా వేసి మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు I ఈక్వల్ టు PTR/100. సో I వాల్యూ తెలుసు 3024 ఈక్వల్ టు P తెలుసు. ఎంత తెలుసు P మనకి ఇక్కడ? 12600 ఇంటూ టైం T అలాగే పెడదాము. R తెలుసు 9% బై 100. 2 zeros గెట్ క్యాన్సర్. సో ఇక్కడ మనకు 3024
బై టీ వాల్యూ కావాలంటే ఇక 126 × 9 = t. సో దీన్ని మనం సింప్లిఫై చేసి మనకు టైం వస్తుంది. ఇక్కడ టైం t = 2 సంవత్సరాల 8 నెలలు వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10 to 20, 20 to 30 టైప్స్ ఆఫ్ క్లాసెస్. సో ఇచ్చిన తరగతులు ఏ రకం అని అంటున్నారు. మనకు అందరికీ చెప్పిన ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్ మీరు విని ఉంటే సో ఈజీగా సాల్వ్ చేసి దీన్ని. ఫస్ట్ 2 రకాలు ఉంటాయి, విలీన, మినహాయింపు అని. సో విలీన అంటే ఏం చెప్తాం మనం, 1 to 10, 11 to 20, 21 to 30 అండ్ సో ఆన్. ఇలా ఉంటే వీటిని మనం విలీన తరగతి అంతరాలు అంటాము. సో మినహాయింపు అంటే ఎలా ఉంటాయంటే 1 to 10, 10 to 20, 20 to 30, ఇక్కడ 0, సో ఆన్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన తరగతులు ఏంటి, 1 to 10, 11 to 20 అంటే ఈ రకం ఏంటి, ఇవి మినహాయింపు తరగతి అంతరాలు. సో ఫస్ట్ ఆప్షన్ విలీన అని ఇచ్చినారు, కాదు. సో మినహాయింపు తరగతి, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ రెక్టాంగులర్ పాత్ గివెన్ అవుట్ సైడ్ అంటే బయట వైపు ఫర్ వాకింగ్ అరౌండ్ ద గ్రాస్ ల్యాండ్ ఆఫ్ లెంత్ 28 meters, బ్రెడ్త్ 28 meters, బ్రెడ్త్ 20 meters. ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ద వాకింగ్ ఏరియా ఈజ్ 2 meters, దెన్ ద ఏరియా ఆఫ్ వాకింగ్ పాత్. ఒక ఉద్యానవనంలో 28 మీటర్లు పొడవు 20 మీటర్లు వెడల్పు గల గడ్డి భూమి చుట్టూ నడవడానికి ఒక దీర్ఘచతురస్రాకార బాట ఇవ్వబడింది. బాట వెడల్పు 2 మీటర్లు అయితే నడిచే బాట వైశాల్యం ఎంత అంటున్నారు. అంటే ఇక్కడ మనకు ఇలా ఒక దీర్ఘచతురస్రాకారం ఇచ్చినారు. సో పొడవు ఇచ్చినాడు 28 మీటర్లు, వెడల్పు ఇచ్చినారు 20 మీటర్లు. అయితే దీని చుట్టూ ఇక్కడ ఒక 2 మీటర్లు, ఇక్కడ ఒక 2 మీటర్లు పెరుగుతుంది. సో అంటే ఇక్కడ పొడవు 2 + 4 మీటర్లు పెరుగుతుంది. అంటే 28కి 4 మీటర్లు యాడ్ చేస్తే 32 మీటర్లు అవుతుంది. సో ఇక్కడ వెడల్పు కూడా పెరుగుతుంది, ఇక్కడ 2, ఇక్కడ 2, 4 అంటే 24 మీటర్లు అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఈ బాట వైశాల్యం రావాలి అంటే బయటి దీర్ఘచతురస్రం వైశాల్యము మైనస్ లోపలి దీర్ఘచతురస్రం వైశాల్యం చేస్తే మనకు ఆన్సర్ సింపుల్గా వస్తుంది. చేద్దాం అదే. సో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు. సో 32 × 24 మైనస్ 28 × 20. సో ఇలా చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో 38 × 24 ఏమవుతుందంటే 768 అవుతుంది, మైనస్ సో 28 × 2 56. సో అంటే 0 ఉందిగా 0 యాడ్ చేయొచ్చు. సో 768 మైనస్ 560 సో ఏమవుతుంది అంటే మనకు 802. సో 208 మీటర్ స్క్వేర్ అవుతుంది. అంటే బాట వైశాల్యం ఎంత అంటే 208 మీటర్ చదరపు మీటర్లు అని చెప్పచ్చు, లేదా స్క్వేర్ మీటర్స్ అని రాయొచ్చు, మీటర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాల్యూ ఆఫ్ 6x - 2x² - 1 వెన్ x = -1. సో ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్లో మనం x వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన విలువ ఎంతో కనుక్కోబోతున్నాం. సో 6 × -1 - 2 × -1 హోల్ స్క్వేర్ -1, 6 × -1. సో వాట్ ఇస్ ద సైన్ ఆఫ్ 6? సైన్ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్లు. సో ప్లస్ × మైనస్ 6 × 1 6. నెక్స్ట్ -2 × -1 హోల్ స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటంటే -1 × -1 అని. సో మైనస్ × మైనస్ ప్లస్ 1 × 1 1 అంటే దీని విలువ +1 అవుతుంది, -1. సో -6 మైనస్ ఇంటూ ప్లస్ 1కు ప్లస్ ఉన్నట్లు. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 × 1 2 -1. సో అన్నీ ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ అవుతున్నాయి. సో -6 -2 -1 6 + 2 8 8 + 1 9. సో అన్నిటికీ మైనస్ ఉంది కాబట్టి -9 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. In the following, which is having diagonals that are equal and perpendicular bisects each other. సో 2 కర్ణాలు సమానంగా ఉండాలంట మరియు పరస్పరం లంబ సమద్వికరణం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని చూద్దాం. స్క్వేర్ చతురస్రంలో కర్ణాలు సమానంగా ఉంటాయి మరియు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. సో లంబంగా ఉంటాయి అంటే వాటి రెండింటి మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటుంది. సో కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ కూడా చూద్దాం. ఇక్కడ సో రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం. సో ఇక్కడ కూడా కర్ణాలు సమానంగా ఉంటాయి కానీ లంబ సమద్విఖండన చేసుకోవు. ఇదే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రెపీజియం సమలంబ చతుర్భుజము. సో షేప్ ఇలా ఉంటుంది. ఇక్కడ లంబ సమద్విఖండన చేసుకోవు. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సమాంతర చతుర్భుజము. సో ప్యారలాగ్రమ్ షేప్ ఇలా ఉంటుంది.
ఇక్కడ ఫస్ట్ కర్ణాలు సమానంగా ఉండవు, లంబ సమద్వికరణం తర్వాత సమానంగానే ఉండవు అసలు. సో కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. మనకు కావాల్సిన ఆన్సర్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ పేపర్. ఇఫ్ √2 ఈజ్ ఈక్వల్ 1.414 దెన్ 10/√2 వాల్యూ. ఇక్కడ జనరల్గా మ్యాథమెటిక్స్లో డినామినేటర్ రూట్ వాల్యూస్ ఉంటే మనం రేషనలైజ్ చేసి సింప్లిఫై చేస్తాం. చూద్దామంటే ఇక్కడ ఈ 10/√2కు √2తో మనం మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్కు డినామినేటర్కు. సో అప్పుడు న్యూమరేటర్లో 10 × √2 అవుతుంది, 10√2 బై డినామినేటర్ √2 × √2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, అంటే √2 హోల్ స్క్వేర్ 2 టైమ్స్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అది ఏమవుతుంది 2 టేబుల్ క్యాన్సిలేషన్ 2 1 = 2, 2 5 = 10, అంటే ఇక్కడ మనకు 5√2 అవుతుంది. కానీ ఇచ్చిన ఆప్షన్స్ ఎలా ఉన్నాయా? లేవు. ఎలా ఉంది? √2 వాల్యూ ఇచ్చారు కాబట్టి 5 × 1.414 మల్టిప్లికేషన్ 5 4 = 20, 5 1 = 5 + 2 7, అగైన్ 5 4 = 20, 5 1 = 5, 5 + 2 7. సో ఇక్కడ మనకు డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 1 2 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టాలి. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 7.070. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అసలు చాలామంది చాలా గొప్పగా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ టు యు ఆల్.